So hi Digital BVR Alpha Community members, hope you are doing well. Today we'll continue the session Google Video Network Advertisements. Then why to let's get into this session. We're in the modules Mastering Search Engine Marketing with Artificial Intelligence. So the module is Google Video Ads. In earlier మనము గూగుల్ అడ్వర్టైజ్మెంట్ సంబంధించిన అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, గూగుల్ యాడ్స్ లో ఉండే ఫీచర్స్ ఏంటి అనేది తెలుసుకున్నాము. దట్ ఈస్ ఆల్ అబౌట్ ది గూగుల్ కీవర్డ్ ప్లానర్. ఈ సెషన్లో గూగుల్లో ఉండే టైప్స్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్లో వన్ ఆఫ్ ద ఫార్మేట్ దట్ ఈస్ ద గూగుల్ వీడియో నెట్వర్క్ అడ్వర్టైజ్మెంట్స్. ఈ గూగుల్ వీడియో నెట్వర్క్ అడ్వర్టైజ్మెంట్స్ అంటే ఏంటి, వీటిని ఎలా మనం క్రియేట్ చేయాలి అనేది వీ విల్ లెర్న్ ఇన్ దిస్ సెషన్. మనం గూగుల్ టూల్ యాక్సెస్ అయినప్పుడు దేర్ ఇస్ ఏ ఆప్షన్ క్యాంపెయినింగ్ టైప్ ఉంటుంది. సెలెక్ట్ ఏ క్యాంపెయినింగ్ టైప్. So and after that this is the option create a campaign without a goals and guidance. Then here are the campaigning types. ఇక్కడ చూడండి campaigning types లో now we are creating a video network advertisements. Video network advertisement ఏంటి, మనం యూట్యూబ్ లో వీడియోస్ చూస్తున్నప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ వస్తుంటాయి. ఈ అడ్వర్టైజ్మెంట్స్ ఏ విధంగా వస్తాయి, విత్ దిస్ ఆప్షన్ గూగుల్ యాడ్స్ టూల్ అనేది మనం యాక్సెస్ చేసి ఇలా క్యాంపెయిన్ స్టెప్ బై స్టెప్ క్రియేట్ చేస్తే వీ కెన్ క్రియేట్ ఏ గూగుల్ వీడియో అడ్వర్టైజ్మెంట్స్. See, first of all, మనం క్యాంపెయిన్ క్రియేట్ చేయడానికి బిఫోర్ ఫస్ట్ వీ హ్యావ్ టు నో అబౌట్ వాట్ ఈస్ వీడియో యాడ్స్. గూగుల్ వీడియో యాడ్స్ allow businesses to run video campaigning on YouTube and the Google display network. మనం గూగుల్లో ఏదైనా వీడియోస్ని ఇలా సెర్చింగ్ చేసేటప్పుడు లెట్స్ ఎగ్జాంపుల్ ఐ క్లిక్ ఆన్ ద వీడియో. ఇలా మనం వీడియోస్ని వాచ్ చేసేటప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ అనేది ఇలా విజిబుల్ అవుతూ ఉంటాయి. ఇలా అడ్వర్టైజ్మెంట్స్ అనేది విజిబుల్ అవటానికి వీఆర్ యూజింగ్ ద గూగుల్ వీడియో నెట్వర్క్ అడ్వర్టైజ్మెంట్స్. ఈ అడ్వర్టైజ్మెంట్స్ అనేది కేవలం యూట్యూబ్లోనే కాదు, మన వెబ్సైట్స్లో కూడా మనం ప్రమోట్ చేసుకోవచ్చు. అలా ఏ విధంగా ప్రమోట్ చేసుకుంటాము అనేది we will learn in this session. They are part of Google Ads and come in various formats, skippable, non-skippable, bumper. ఎన్ని ఫార్మాట్స్ ఉన్నాయి అనేది కూడా మనం తెలుసుకుంటాము. The key features of the Google Video Ads. Google Video Ads లో ఉండే key features ఏంటి అనేది మనం స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాము. The first one is the skippable format. So మనం వీడియో చూసేటప్పుడు అడ్వర్టైజ్మెంట్ అనేది ఇలా ప్లే అవుతుంది. ఆఫ్టర్ ద 5 seconds ఆఫ్ వీడియో, ఇక్కడ చూడండి 5 seconds కంప్లీట్ అయిపోయినా కానీ మనకి ఇక్కడ స్కిప్ అనే ఆప్షన్ అనేది విజిబుల్ అవ్వలేదు. సో దాట్ దీన్ని నాన్ స్కిప్పబుల్ అడ్వర్టైజ్మెంట్స్ అంటాము. 5 seconds తర్వాత స్కిప్ యాడ్స్ అనే ఆప్షన్ కనుక వస్తే దాన్ని స్కిప్పబుల్ యాడ్స్ అని చెప్తాము. నాన్ స్కిప్పబుల్ అడ్వర్టైజ్మెంట్స్, ఈ అడ్వర్టైజ్మెంట్ ని నాన్ స్కిప్పబుల్ అని చెప్తాము. బంపర్ అడ్వర్టైజ్మెంట్స్, 5 seconds ఆఫ్ డ్యూరేషన్ ఉన్న అడ్వర్టైజ్మెంట్స్ ని బంపర్ అడ్వర్టైజ్మెంట్స్ అని చెప్తాము. ట్రూ వ్యూ అడ్వర్టైజ్మెంట్స్, అడ్వర్టైజ్మెంట్స్ కి సంబంధించిన ఎంగేజ్మెంట్ రేట్ ని ఇంక్రీజ్ చేసేదాన్ని మనం ట్రూ వ్యూ అడ్వర్టైజ్మెంట్స్ అంటాము. కస్టమ్ ఆడియన్స్, మనము టార్గెటెడ్ ఆడియన్స్ కి అడ్వర్టైజ్మెంట్ చూపించాలంటే దాన్ని కస్టమ్ ఆడియన్స్ అని చెప్తాము. ఇన్ స్ట్రీమ్ అంటే మనము వీడియోస్ ప్లే అయ్యేటప్పుడు లెట్స్ ఎగ్జాంపుల్ ఈ వీడియో కంప్లీట్ చేద్దాము. ఇక్కడ వీడియో ప్లే అవుతుంది చూసారా, ఈ వీడియో ప్లే అయ్యేటప్పుడు కూడా మనకి అడ్వర్టైజ్మెంట్స్ వస్తూ ఉంటాయి. ఇన్ స్ట్రీమ్ వీడియో అడ్వర్టైజ్మెంట్స్ అని చెప్తాము. అంటే వీడియో ప్లే అయ్యేటప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ కూడా విజిబుల్ అవుతూ ఉంటాయి. డిస్కవరీ అడ్వర్టైజ్మెంట్స్ లో కూడా ఉంటాయి. డిస్కవరీ అడ్వర్టైజ్మెంట్స్ అంటే మనం ఇలా వీడియోస్ వాచ్ చేస్తున్నాము, రైట్ సైడ్ చూడండి మనకి ఇది ఇంప్రెషన్ అని కూడా చెప్పొచ్చు. అలాగే మనము సెర్చింగ్ చేసే కీవర్డ్ రిలవెన్స్ ని బట్టి కూడా మనకి అడ్వర్టైజ్మెంట్స్ అనేది టార్గెట్ అవుతూ ఉంటాయి. దాన్ని సో కీ ఫీచర్స్ ఆఫ్ వీడియో అడ్వర్టైజ్మెంట్స్ అని చెప్తుంటాము. ద నెక్స్ట్ వన్ ఈజ్ ద కీ మెట్రిక్స్ ఆఫ్ వీడియో అడ్వర్టైజ్మెంట్స్. మనం ఒక వీడియో నెట్వర్క్ అడ్వర్టైజ్మెంట్స్ ని మనం క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ వాటికి సంబంధించిన మెట్రిక్స్ అనేది తెలియాలి. ఎందుకు మెట్రిక్స్ తెలియాలి అంటే ఇప్పుడు నేను వేరే వీడియో కూడా ప్లే చేస్తాను. ఐ విల్ ప్లే దిస్ వీడియో. ఇప్పుడు చూడండి అడ్వర్టైజ్మెంట్స్ అనేది ప్లే అవుతుంది. ఈ అడ్వర్టైజ్మెంట్స్ ప్లే అయ్యేటప్పుడు గూగుల్ మనకి ఏ విధంగా చార్జ్ చేస్తుంది, సో అలాగే ఈ గూగుల్కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ ప్లే అయిన తర్వాత మనకి రిపోర్ట్స్ అనేది వస్తాయి కదా, ఆ రిపోర్ట్స్ అనేది ఎలాంటి మెట్రిక్స్లో మనకి సబ్మిట్ చేస్తారు, అంటే ఎలాంటి మెట్రిక్స్లో మనకి విజిబుల్ అవుతాయి అనేది ఎవ్రీథింగ్ వీ విల్ లెర్న్ ఇన్ ద కీ మెట్రిక్స్ ఆఫ్ గూగుల్ వీడియో యాడ్స్. ద ఫస్ట్ వన్ ఈస్ ద కాస్ట్ పర్ వ్యూ. వాట్ ఈస్ ద కాస్ట్ పర్ వ్యూ? ద కాస్ట్ ఫర్ ఈచ్ వ్యూ ఆఫ్ యువర్ వీడియో యాడ్. మనము ఈ అడ్వర్టైజ్మెంట్ అనేది ఇక్కడ ప్లే అవుతుంది. ఇప్పుడు అడ్వర్టైజర్ అనుకుందాము, క్రియేటివ్ క్లౌడ్. సో అడాబీ అనేది సో అడ్వర్టైజర్ అనేసి మనం చెప్పొచ్చు. ఈ అడాబీ టార్గెటెడ్ ఆడియన్స్ కి అడ్వర్టైజ్మెంట్ చూపిస్తుంది. లెట్స్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ చూశాను. ఒక పర్సన్ ఈ అడాబీ క్రియేటివ్ క్లౌడ్ కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ చూస్తే గూగుల్ అనేది సమ్ ఎక్స్పోజర్డ్ అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తుంది. దాన్ని మనము కాస్ట్ పర్ వ్యూ అని చెప్తాము. దట్ ఈస్ వన్ మెట్రిక్. ద సెకండ్ వన్ ఈస్ ద వ్యూ త్రూ రేట్. పర్సంటేజ్ ఆఫ్ ద పీపుల్ హూ వాచ్ యువర్ యాడ్ టు కంప్లీషన్. ఎంతమందికి అడ్వర్టైజ్మెంట్ అనేది విజిబుల్ అయింది. లెట్స్ ఎగ్జాంపుల్ నేను 5 seconds అడ్వర్టైజ్మెంట్ చూసిన తర్వాత నేను స్కిప్ చేశాను. అలా కాకుండా కొంతమంది ఏం చేస్తుంటారు, ఈ అడ్వర్టైజ్మెంట్ విజిబుల్ అయిన వెంటనే 5 seconds కూడా కాదు, ఎరే అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి కదా విల్ గో విత్ అనదర్ వీడియోస్ అనేసి మళ్ళీ వెంటనే వేరే వీడియోకి జంప్ అవుతూ ఉంటారు. దీన్ని మనము వ్యూ త్రూ రేట్ అని చెప్తాము. అంటే ఎంతమందికి అడ్వర్టైజ్మెంట్ అనేది చూపించింది, ఎంతమంది ఫుల్ ఫ్లెడ్జ్డ్ అడ్వర్టైజ్మెంట్ అనేది చూశారు, అలాగే ఎంతమంది అడ్వర్టైజ్మెంట్ ని క్లిక్ చేశారు. ఓకే, దాన్ని క్లిక్ త్రూ రేట్ అని కూడా చెప్పొచ్చు. క్లిక్ త్రూ రేట్ అనేది 2 terms లో ఉంటుంది.
ఉంటుంది పర్సంటేజ్ ఆఫ్ ద వ్యూస్ హూ క్లిక్డ్ ఆన్ యువర్ యాడ్ ఆఫ్టర్ వ్యూవింగ్. ఇక్కడ చూడండి అడ్వర్టైజ్ మొత్తం నేను చూశాను. అడ్వర్టైజ్మెంట్ చూసిన తర్వాత ఇక్కడ దేర్ ఇస్ ఎ లింక్. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దాట్ లింక్, అడ్వర్టైజ్మెంట్ చూసిన తర్వాత నేను ఈ అడ్వర్టైజ్మెంట్ని క్లిక్ చేసి ఐ రీడైరెక్టెడ్ టు దేర్ ల్యాండింగ్ పేజ్. వాళ్ళ ల్యాండింగ్ పేజ్కి నేను రీడైరెక్ట్ అయ్యాను. దీన్ని సిటిఆర్ అని చెప్తుంటాము, క్లిక్ త్రూ రేట్. క్లిక్ త్రూ రేట్ అనేది 2 ఆస్పెక్ట్స్లో ఉంటుంది. వన్ వచ్చేసి మన అడ్వర్టైజ్మెంట్ని ఓవరాల్ ఇంప్రెషన్ని చూసి క్లిక్ చేసేదాన్ని మనం సిటిఆర్ అని చెప్తాము. అండ్ మన అడ్వర్టైజ్మెంట్ని చూసి లింక్ని ల్యాండింగ్ పేజ్ని క్లిక్ చేసేదాన్ని మనము సిటిఆర్ అని కూడా చెప్పొచ్చు. ఓకే, ద కాంటెస్ట్ కంప్లీట్లీ డిఫరెంట్ ఈ 2 ఆస్పెక్ట్స్లో. The fourth one is the impressions. Impressions అంటే ఏంటి? టోటల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ యువర్ యాడ్ వాజ్ షోన్. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ అనేది ఇలా విజిబుల్ అయింది, దీన్ని వ్యూ అనేసి అంటాము. అలాగే సెకండ్ టైం ఇక్కడ చూడండి, మనకి టు ది రైట్ సైడ్ నేను ఒక ప్లగిన్ అనేది యూజ్ చేశాను కాబట్టి ఇట్ ఈస్ షోయింగ్ యాజ్ లైక్ దిస్ ట్యూబడి ప్లగిన్. ఓకే, కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ అడ్వర్టైజ్మెంట్స్ అనేది ప్లే అవుతుంది. ఇక్కడ రైట్ సైడ్ అడ్వర్టైజ్మెంట్ వచ్చేసి విజిబుల్ అంటే డిస్ప్లే ఫార్మెట్లో విజిబుల్ అవుతుంది. ఎప్పుడైనా చూడండి రైట్ సైడ్లో విజిబుల్ అయ్యేదాన్ని ఇక్కడ ఈ ఫార్మెట్ ఇమేజ్ ఫార్మెట్లో విజిబుల్ అయ్యేదాన్ని మనము ఇంప్రెషన్స్ అని చెప్తాము. విత్ ఇన్ ది వీడియోలో అడ్వర్టైజ్మెంట్ ప్లే అయ్యేదాన్ని మనము వ్యూవింగ్ అడ్వర్టైజ్మెంట్స్ అంటాము. ఇక్కడ మనము ఈ బాక్స్లో విజిబుల్ అయ్యే అడ్వర్టైజ్మెంట్స్ని వ్యూ అని చెప్పొచ్చు. ఆ రైట్ సైడ్ డిస్ప్లే ఫార్మెట్లో వచ్చే అడ్వర్టైజ్మెంట్ని ఇంప్రెషన్ చెప్పొచ్చు. ఇప్పుడు మన అడ్వర్టైజ్మెంట్ ఎంతమందికి ఇంప్రెషన్స్ చూపించింది అంటే మెజారిటీ ఆఫ్ ద సినారియో గూగుల్ మనకి ఇచ్చే రిపోర్ట్స్లో ఈ రైట్ సైడ్ విజిబుల్ అయ్యేదాన్ని మనకి ఇంప్రెషన్స్ కింద కన్సిడర్ చేస్తుంది. ద నెక్స్ట్ వన్ ఈజ్ ద ఎంగేజ్మెంట్ మెట్రిక్స్. వాట్ ఆర్ ద ఎంగేజ్మెంట్ మెట్రిక్స్? లైక్స్, షేర్, కామెంట్స్ ఆన్ యువర్ వీడియో. మన వీడియోకి ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎన్ని షేర్స్ వచ్చాయి, ఎన్ని డౌన్లోడ్ అయ్యాయి, ఎవ్రీథింగ్ అనేది మనము వీడియోకి సంబంధించిన మెట్రిక్స్ కింద మనం తీసుకోవచ్చు. అండ్ కన్వర్షన్ రేట్. సో కన్వర్షన్ రేట్ మీన్స్ వాట్? పర్సంటేజ్ ఆఫ్ వ్యూవర్స్ హూ టేక్ ద డిజైర్డ్ యాక్షన్, సైన్ అప్ ఆర్ పర్చేజ్. మనం అడ్వర్టైజ్మెంట్ ఇక్కడ చూస్తున్నాం కదా, క్రియేటివ్ క్లౌడ్కి సంబంధించింది. ఎంతమంది ఈ అడ్వర్టైజ్మెంట్స్ని క్లిక్ చేశారు? సో ఈ మెట్రిక్స్ని మనం ఏమంటాము? కన్వర్షన్ రేట్ అంటాము. ఓకే, ఈ కన్వర్షన్ రేట్ ఆప్టిమైజేషన్ చెప్పొచ్చు, సిఆర్ వాల్యూ అని మనం చెప్పొచ్చు. ఎంతమంది మన అడ్వర్టైజ్మెంట్ చూసిన తర్వాత యాక్షన్ తీసుకున్నారు, యాక్షన్ తీసుకోవటమే కాదు ఎంతమంది సైన్ అప్ అయ్యారు, ఎంతమంది ఫామ్ ఫిల్ చేశారు, ఎంతమంది ప్రోడక్ట్ని పర్చేస్ చేశారు, ఎవ్రీథింగ్ వీ కెన్ కన్సిడర్ అండర్ ద కన్వర్షన్ రేట్. ద సెవెంత్ వన్ ఈజ్ యావరేజ్ వ్యూ డ్యూరేషన్. వాట్ ఈస్ ద యావరేజ్ వ్యూ డ్యూరేషన్? అడ్వర్టైజ్మెంట్స్ అనేది జనరల్లీ 5 seconds కన్సిడర్ చేస్తారు. 5 seconds కన్సిడర్ చేస్తే ఒక వ్యూ కింద అవుతుంది. సో అలాగే యావరేజ్ లెంత్ ఆఫ్ టైమ్ వ్యూవర్స్ వాచ్ యువర్ వీడియో యాడ్. మన వీడియో అడ్వర్టైజ్మెంట్ అనేది ఇక్కడ 5 seconds ఉంది కదా, కొంతమంది 5 seconds కూడా చూడరు, 2 seconds కుందే చూస్తారు. అలా 2 seconds చూస్తే నాట్ వ్యాలిడ్. 5 seconds ఎవరైతే కంప్లీట్ చేస్తారో ఆ వీడియోని ఒక వ్యూ కింద కన్సిడర్ చేయొచ్చు. ఓకే, సో వీటిని మనము కీ మెట్రిక్స్ ఆఫ్ వీడియో అడ్వర్టైజ్మెంట్స్ అంటాము. బిఫోర్ గోయింగ్ టు క్రియేట్ ఏ క్యాంపెయినింగ్, దీస్ మెట్రిక్స్ ఆర్ మ్యాండేట్ టు లెర్న్ how can we measure the video campaigning results. Next one is Google video ads and step by step. ఇప్పుడు మనము campaign అనేది step by step create చేస్తాము. We already created a Google ads account and select a campaigning type అండ్ సెట్ బడ్జెట్ అండ్ బిడ్డింగ్ స్ట్రాటజీ. మనం క్యాంపెయిన్ టైప్ అనేది ఎలా సెలెక్ట్ చేసుకుంటాము? ఇక్కడ క్యాంపెయినింగ్ టైప్ అనేది ఆల్రెడీ సెలెక్ట్ చేసుకుంటాం కదా, దట్ ఈస్ ద క్యాంపెయినింగ్ ఆబ్జెక్టివ్ అని చెప్తాము. అంటే ఏ టైప్ ఆఫ్ క్యాంపెయిన్ అనేది క్రియేట్ చేస్తున్నాము. వన్స్ వీ క్రియేట్ సెలెక్ట్ ద క్యాంపెయినింగ్ వీడియో అనేది మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ద నెక్స్ట్ బడ్జెట్ అండ్ ఎలోకేషన్, టార్గెట్ యువర్ ఆడియన్స్. మన ఆడియన్స్ని అంటే మన అడ్వర్టైజ్మెంట్ ఏ ఆడియన్స్కి టార్గెట్ అవ్వాలి. క్రియేట్ ద వీడియో యాడ్, మనం వీడియో అడ్వర్టైజ్మెంట్ని క్రియేట్ చేస్తాము. ఫార్మెట్ ఆఫ్ వీడియో యాడ్ అని సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత క్యాంపెయినింగ్ అనేది ఎలా పర్ఫార్మెన్స్ చేస్తాము, ఎలా ఆప్టిమైజ్ చేస్తాము. We will learn all these things under the Google video ads step by step creation. So in the next session we will create a video campaigning and step by step. So do the best practice with the Digital BVR Alpha Community and all the best.